100 రోజుల పరిపాలనలో 200 మంది రైతులు ఆత్మహత్యలు. నేను కొద్దిగా బాధపడుకుంటూ మాట్లాడుతున్న ఆవేదనతో, ఎందుకంటే రైతులు మళ్ళా ఆత్మహత్య చేసుకునే దుస్థితి ఈ రాష్ట్రంలో వస్తుందని చెప్పి మేము కళ్ళ కూడా అనుకోలేదు. 200 నెంబర్ చెప్పుడు కాదు, పేర్లు వాళ్ళ వివరాలు ఇవ్వమని తప్పకుండా ప్రభుత్వం నుంచి వాళ్ళని ఆదుకుందాం. ముఖ్యమంత్రి వయా నువ్వు రైతులను ఆదుకోవయా. నేను ఏ ట్యాంకర్ లేకుండా వ్యవసాయం ఉండేటువంటి ఒక రీతిలో నేను వెసులుబాటు చేస్తా. ఏ రైతు పంట రగలబెట్టుకోకుండా నేను ఉండేటువంటి వెసులుబాటు చేస్తా. ఎకసెక్కాలు చేస్తావు. 200 మంది రైతులు చనిపోతే ఎక్కడ చనిపోయిన వాళ్ళ పేర్లు అడ్రస్లు అంటావు. మరి నువ్వేం తీస్తావు? గడిపిస్తావా? నీ ప్రభుత్వం ఎందుకు? నీ మంత్రులు ఎందుకు? నీ ఐఏఎస్ ఎందుకు? నీ డాబులు ఎందుకు? కేసీఆర్ గారు అడ్రస్ ఇస్తే నువ్వు వాళ్ళని ఆదుకుంటావు. సిగ్గుస్తరం ఉండాలి మాట్లాడతాను. 100 రోజుల పరిపాలనలో 200 మంది రైతులు ఆత్మహత్యలు. నేను కొద్దిగా బాధపడుకుంటూ మాట్లాడుతున్న ఆవేదనతో, ఎందుకంటే రైతులు మళ్ళా ఆత్మహత్య చేసుకునే దుస్థితి ఈ రాష్ట్రంలో వస్తుందని చెప్పి మేము కళ్ళ కూడా అనుకోలేదు. 200 నెంబర్ చెప్పుడు కాదు, పేర్లు వాళ్ళ వివరాలు ఇవ్వమని తప్పకుండా ప్రభుత్వం నుంచి వాళ్ళని ఆదుకుందాం. ముఖ్యమంత్రి వయా నువ్వు రైతులను ఆదుకోవయా. నేను ఏ ట్యాంకర్ లేకుండా వ్యవసాయం ఉండేటువంటి ఒక రీతిలో నేను వెసులుబాటు చేస్తా. ఏ రైతు పంట రగలబెట్టుకోకుండా నేను ఉండేటువంటి వెసులుబాటు చేస్తా. ఎకసెక్కాలు చేస్తావు. 200 మంది రైతులు చనిపోతే ఎక్కడ చనిపోయిన వాళ్ళ పేర్లు అడ్రస్లు అంటావు. మరి నువ్వేం తీస్తావు? గడిపిస్తావా? నీ ప్రభుత్వం ఎందుకు? నీ మంత్రులు ఎందుకు? నీ ఐఏఎస్ ఎందుకు? నీ డాబులు ఎందుకు? కేసీఆర్ గారు అడ్రస్ ఇస్తే నువ్వు వాళ్ళని ఆదుకుంటావు. సిగ్గుస్తరం ఉండాలి మాట్లాడతాను. 100 రోజుల పరిపాలనలో 200 మంది రైతులు ఆత్మహత్యలు. నేను కొద్దిగా బాధపడుకుంటూ మాట్లాడుతున్న ఆవేదనతో, ఎందుకంటే రైతులు మళ్ళా ఆత్మహత్య చేసుకునే దుస్థితి ఈ రాష్ట్రంలో వస్తుందని చెప్పి మేము కళ్ళ కూడా అనుకోలేదు. 200 నెంబర్ చెప్పుడు కాదు, పేర్లు వాళ్ళ వివరాలు ఇవ్వమని తప్పకుండా ప్రభుత్వం నుంచి వాళ్ళని ఆదుకుందాం. ముఖ్యమంత్రి వయా నువ్వు రైతులను ఆదుకోవయా. నేను ఏ ట్యాంకర్ లేకుండా వ్యవసాయం ఉండేటువంటి ఒక రీతిలో నేను వెసులుబాటు చేస్తా. ఏ రైతు పంట రగలబెట్టుకోకుండా నేను ఉండేటువంటి వెసులుబాటు చేస్తా. ఎకసెక్కాలు చేస్తావు. 200 మంది రైతులు చనిపోతే ఎక్కడ చనిపోయిన వాళ్ళ పేర్లు అడ్రస్లు అంటావు. మరి నువ్వేం తీస్తావు? గడిపిస్తావా? నీ ప్రభుత్వం ఎందుకు? నీ మంత్రులు ఎందుకు? నీ ఐఏఎస్ ఎందుకు? నీ డాబులు ఎందుకు? కేసీఆర్ గారు అడ్రస్ ఇస్తే నువ్వు వాళ్ళని ఆదుకుంటావు. సిగ్గుస్తరం ఉండాలి మాట్లాడతాను.